హాయ్ అండి. నువ్వెళ్తానంటే నేనొద్దంటానా? 16వ భాగం వినండి. స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తున్న కిరణ్‌కి ఫోన్ రింగ్ అవుతుంటే తీశాడు. హలో! ఎవరు? అన్నాడు. నేను మధు ఫ్రెండ్‌నండి. మీ కారెక్కడుంది? అంది స్వప్న. స్టేషన్ బయటకొచ్చారా? లెఫ్ట్ సైడ్ థర్డ్ కారు అన్నాడు. ఆ! కనిపించింది. వస్తున్నాను అంటూ కాల్ కట్ చేసింది. స్వప్న వస్తూ కనిపిస్తోంది. ఏంటి? ఈ అమ్మాయి మధు ఫ్రెండా? చచ్చాను. ఇప్పుడు నన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతుందో? అనవసరంగా వచ్చానురా బాబు అనుకున్నాడు. కారు నెంబర్ ఒకసారి చెక్ చేసుకుని అక్కడే నిలబడింది. కారు ముందుకొచ్చాక డోర్ తీసుకుని ఎక్కుతూ మీరా అంది ఆశ్చర్యం నటిస్తూ. నాది సేమ్ ఫీలింగ్. మీరు మధు ఫ్రెండ్ అని నాకు తెలీదు అన్నాడు. మధు హస్బెండ్ నన్ను పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చూపులకు వచ్చాడా? మై గాడ్, దీన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో అర్థం కావడం లేదు అంది. మధుకి ఈ విషయం తెలియదు అన్నాడు. అవునా? మీరు విడాకులు తీసుకుంటున్నాము, విడిగా ఉంటున్నాము అన్నారు. మళ్ళీ ఇదేంటి? కలిసిపోయారా? పోనీలెండి. మీ కాపురంలో చిచ్చు పెట్టను అంది. కలవడం అంటే ఒక 6 మంత్స్ కలిసుందాం. తర్వాత విడాకుల గురించి ఆలోచిద్దాం అనుకున్నాం అన్నాడు. నిజం చెప్పండి. ఆలోచిద్దాం అనుకున్నారా? అప్పుడు తీసుకుందాం అనుకున్నారా? అంది స్వప్న. సెకండ్‌దే అనుకున్నాను. కానీ మధు పరిస్థితి చూశాక నాకే మనసు ఒప్పుకోవడం లేదు. కలిసి ఉండాలనిపిస్తోంది అన్నాడు. మీ అమ్మానాన్నని కన్విన్స్ చేయగలరా? అంది. చెయ్యలేను. అదే భయం అన్నాడు. ఇదేదో పెళ్లి ముందు ఆలోచించి ఉంటే చాలా బావుండేది కదా! అంది. అప్పుడు చెప్తే ఊరుకోరు. మధుని వదులుకోవడం నాకిష్టం లేదు. వదులుకోకూడదు అనిపించింది అన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోరు కనుక వదిలించుకుందాం అనిపిస్తోంది కదా! అంది. మీరొకటి మర్చిపోతున్నారు. ఇంట్లోంచి వెళ్ళిపోయింది తను, నేను కాదు అన్నాడు. వెళ్ళిపోయింది అంటే ఎంత బాధ అనుభవించుంటుంది. ఎవ్వరూ కూడా భర్తనొదిలేసి వెళ్ళిపోదాం అనుకోరు. అతను ఆమెని ఎంతో అసహ్యించుకుంటే తప్ప. లేదా ఆమైనా అంతే. అసహ్యించుకుంటే తప్ప. మీకో విషయం తెలుసా? భార్య దేన్నైనా వదులుకుంటుంది కానీ, తన కాపురాన్ని తనే చేజేతులారా నాశనం చేసుకుందామని మాత్రం అనుకోదు అంది స్వప్న. మరీ అసహించుకునే అంత పెద్ద పొరపాట్లేమీ జరగలేదు మా మధ్య. ఏవో చిన్న చిన్న ఇగోలంతే. వాటిని మాటలతో కొంచెం పెద్దవి చేసుకున్నాం అన్నాడు కిరణ్. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే పొరపాటు అనిపించకపోవచ్చు. తన స్థానంలో ఉండి ఆలోచిస్తే అది తప్పో కాదో మనకే అర్థమైపోతుంది. ఇప్పుడెలా? తనకి ఈ విషయాలన్నీ నేను చెప్పాలా వద్దా? అంది స్వప్న. మీ ఇష్టం. ఇల్లొచ్చేసింది అన్నాడు. దిగి లోపలికొస్తుంటే మధు ఎదురొచ్చింది. ఎలా ఉన్నావు మధు? నిన్ను చూస్తుంటే ఏదో విశేషంలా ఉందే, నాకు చెప్పలేదు అంది స్వప్న. మీకేంటండి బాబు, నాకే చెప్పలేదు ఇప్పటివరకు అన్నాడు కిరణ్. ఏంటి? ఇంకా మీ హస్బెండ్‌కి కూడా చెప్పలేదా? అంటూ కిరణ్ వైపు తిరిగి అదేంటి? చూస్తేనే తెలుస్తుంది కదా! మీరెలా తెలుసుకోలేకపోయారు? మీరే ఎదురు అడగాల్సింది అంది. తను చెప్తుంది కదా అని చూస్తున్నాను. ఇంకా చెప్పే టైం రాలేదనుకుంటా. నాకు చెప్పలేదు అన్నాడు. మధు వంక చూసింది. వచ్చిన వెంటనే పంచాయితీ ఎందుకు? నిజానికి స్వప్న, మేమిద్దరం విడిపోవాలి అనుకున్నాం. ఈ టైంలో చెప్తే సింపతీ కోసం ఏదో డ్రామా ఆడుతున్నట్టు ఉంటుందని చెప్పాలి అనుకోలేదు అంది మధు. అంటే నీ కడుపులో బిడ్డ పెరుగుతుందని తెలిసి కూడా విడిపోవాలనుకుంటున్నారా? అంది స్వప్న. కిరణ్ కోరుకునేది అదే అయినప్పుడు ఇంకేంటి? అంది. నీకెలా తెలుసు? అంది స్వప్న. అతనే చెప్పాడు. లాయరు 6 మంత్స్ కలిసి ఉంటే విడిపోవచ్చు అన్నాడు అని. అందుకే ఇక్కడికొచ్చి ఉండమన్నాడు. అందుకనే వచ్చాను అంది మధు. అప్పుడు నీ డెలివరీ టైంకి డైవర్స్ అయిపోతాయి. అప్పుడు నువ్వు నీ బిడ్డతో ఒంటరిగా ఉండగలవా? అంది స్వప్న. అప్పటి వరకు ఎందుకు? నెక్స్ట్ మంత్ అమ్మ వచ్చి డెలివరీ అయ్యే వరకు నా దగ్గర ఉంటాను అంటోంది. అదే నా భయం. నేను మళ్ళీ కిరణ్‌తో కలిసి ఉంటున్నాను అని తెలిస్తే వాళ్ళు జన్మలో నన్ను నమ్మరు. ఇప్పుడు ఏదో ఒంటరిగా ఉన్నానని తోడొస్తానంటుంది అంది మధు. పెద్ద సమస్యే వచ్చి పడింది మీ ఇద్దరికీ. మీ ఇద్దరి మధ్యన నేనెందుకు? ఇక్కడ ఏదైనా రూమ్ తీసుకుందాం అనుకున్నాను.
కానీ ఇప్పుడు ఎలాగో మీరిద్దరూ డైవర్స్ తీసుకుంటున్నారు కనుక, మీరిద్దరూ ఎలాగో విడిగానే ఉంటున్నారు కదా! నేను కూడా మీతో పాటు ఉంటాను. ప్లీజ్ అంది స్వప్న. దానికేముంది? అలాగే ఉండు. నాకు తోడుంటుంది. ఈ ఇంట్లో ఫ్రీగా మాట్లాడటానికి కూడా ఉండదు. ఏం మాట్లాడితే ఏ తంటా వస్తుందో అనిపిస్తుంది. నువ్వున్నన్ని రోజులు నీతో అయినా మనసు విప్పి మాట్లాడతాను అంది మధు. మీరేమంటారు కిరణ్? ఒకవేళ విడాకులయిపోతే మీకు మళ్ళీ ఇంకొక అమ్మాయిని వెతుక్కునే పని కూడా తగ్గుతుంది. నేనిక్కడుంటే అంది స్వప్న కవ్వింపుగా. ఏం మాట్లాడకుండా మధు తన బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. వెనకే వెళ్తూ ఎక్కువ చనువు తీసుకుంటున్నాను అనుకోవద్దు మధు. మీరు కిరణ్‌తో జీవితం కావాలా? వద్దు అనుకుంటున్నారా? అంది. కావాలనే అమ్మానాన్నని వదిలేసుకునొచ్చాను. కానీ ఉండలేకపోయాను అంది మధు. మరి ఎందుకు వెళ్ళిపోయినట్టు ఇంట్లోంచి? అదే ఎందుకు ఉండలేకపోయావు అని అంది స్వప్న. అతడు ప్రతి చిన్న పనిని నా పొరపాటుగా ఎత్తి చూపిస్తుంటే భరించలేకపోయాను. నన్ను చూస్తేనే అసహించుకుంటున్నాడు అనిపించింది. అందుకే ఇక్కడ ఉండకూడదని బయటికి వెళ్ళిపోయాను. వెళ్తున్నప్పుడు కూడా తొందరగా వెళ్ళు, తలుపు వేసుకోవాలి అన్నాడు. ఆ మాటలు ఇప్పటికీ బాధిస్తాయి అంది. మీరు కిరణ్‌ని ఇప్పటికీ ప్రేమిస్తున్నారా? అంటే అతని పట్ల మీ అభిప్రాయం ఏంటి అని అంది స్వప్న. ఎప్పుడో పోయింది నాకది. ఇప్పుడు కేవలం నా పుట్టబోయే బిడ్డనే ప్రేమిస్తున్నాను. విడాకులైనా బిడ్డ నీదా నాదా అనే ప్రశ్న రాకూడదు. బిడ్డ పూర్తిగా నా సొంతం. అతను ఆస్తి నాకు ఏమీ ఇవ్వక్కర్లేదు అంది. సరే అయితే నేనిక్కడ ఉండడం మీకు అభ్యంతరం లేదు కదా అంది. లేదు, ఫ్రెష్ అయి వస్తే బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం అంది మధు. ముగ్గురు టేబుల్ దగ్గర కూర్చుని తింటున్నారు. మధు, నీకు చిన్నప్పుడు ఒక అలవాటు ఉండేది. నువ్వేది తింటున్నా ఫస్ట్ నీకిష్టమైన వాళ్ళకి పెట్టేదానివి అంది స్వప్న. ఆ మాట ఆశ్చర్యంగా చూస్తోంది మధు స్వప్నని. చిన్నప్పటి అలవాట్లు ఇప్పుడు పాటిస్తే ఫూలిష్‌గా కనిపిస్తాయి. ఇద్దరు తినేది ఒకటైనప్పుడు మళ్ళీ పెట్టడం ఎందుకు అనిపిస్తుంది అంది. కిరణ్‌కి గుర్తొచ్చింది. ఏం తింటున్నా ఫస్ట్ ముద్ద పెట్టేది. తర్వాత ఇద్దరూ అదే తింటున్నాం కదా! నువ్వెందుకు పెడతావు? నేను తింటాను అనడంతో ఆ అలవాటు పోయింది. అది గుర్తొచ్చి మధు వంక చూస్తున్నాడు. బ్రేక్‌ఫాస్ట్ అయ్యి ప్లేట్లు తీసుకువెళ్తూ లంచ్‌కి ఏం చేయను? అంది ముక్తసరిగా. ఏం వద్దులే. ఈరోజు బయట తీసుకొస్తాను. మీ ఇద్దరూ చాలా రోజుల తర్వాత కలుసుకుంటున్నట్టున్నారు కదా! కబుర్లు చెప్పుకోండి అన్నాడు. హలో కిరణ్ సార్. నేను ఈ ఒక్క రోజుతోటి వెళ్ళిపోవట్లేదు. నేనున్నన్ని రోజులు బయట తెస్తారా ఏంటి? ఇక్కడుంటే హోమ్లీ ఫుడ్ తినొచ్చని ఇక్కడికొస్తే అంది స్వప్న. మీ ఇద్దరికీ చేయటానికి కష్టంగా ఉంటే నేనే చేస్తాను. కాకపోతే ఒక కండిషన్. ఎలా ఉన్నా బావుంది అని తినాలి అంది స్వప్న. నవ్వేశారు వాళ్ళిద్దరూ. హమ్మయ్య! నవ్వారా? వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను. నేను మరీ అంత భయంకరంగా చెయ్యను. నేనే చేస్తా ఈరోజు వంట అంది. నువ్వు గెస్ట్ చెయ్యకూడదు అంది మధు. ఎవరు చెప్పారు గెస్ట్ అని? ఏమో, రేపు ఈ ఇంటికి నువ్వే గెస్ట్ అవుతావేమో. సరదాకి సీరియస్‌గా తీసుకోవద్దు అంది స్వప్న. ఇద్దరూ కలిసి చేద్దాం అంది మధు. వద్దు, ఈరోజు పూర్తిగా నేనే చేస్తాను. మీరిద్దరూ జస్ట్ తిని ఎలా ఉందో చెప్తే చాలు. ఇద్దరూ రావద్దు, నేనే చేస్తాను అంది. కిరణ్ బ్రేక్‌ఫాస్ట్ చేసి తన బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. ఏంటి అమ్మాయి, పెళ్లి చూపుల్లో కలిసినప్పుడు దుమ్ము దులిపి వదిలేసింది. ఇప్పుడు చూస్తే మళ్ళీ ఏదో పెళ్లి చేసుకుంటానికి ఇష్టపడుతున్నట్టు మాట్లాడుతోంది. మధుకి స్వప్న ఏంటో తెలియక నెత్తెక్కించుకుంటోందా? చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అన్నప్పుడు తెలియకుండా ఎలా ఉంటుంది? కానీ ఎందుకంత చనువిస్తోంది? ఆలోచిస్తున్నాడు. కిచెన్‌లో ఏవెక్కడున్నాయో చెబుతూ, నీకెలా తెలుసు నేను ఫస్ట్ నాకిష్టమైన వాళ్ళకి పెడతానని? అంది మధు. మధు, నీ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ నీ ఫ్రెండ్‌ని కలిసాను. తనే చెప్పింది. నీ ఇష్టం, అయిష్టం అన్నీ. కానీ ఇక్కడికొచ్చి మీ ఇద్దరిని చూసాక నాకొకటి అర్థమైంది. మీరు డైవర్స్ తీసుకోటానికి సిద్ధంగా ఉన్నారని. అందుకే అని ఆగిపోయింది. అందుకని నువ్వు పెళ్లి చేసుకోడానికి రెడీ అవుతున్నావా? అంది మధు. వద్దంటారా? అంది స్వప్న. మీ ఇద్దరికి ఇష్టమై చేసుకుంటే నేనొద్దంటానా? దగ్గరుండి నన్ను చెయ్యమనకండి. అది నా వల్ల కాదు. చూసేవాళ్ళకి కూడా అసహ్యంగా ఉంటుంది. మరీ చరిత్రలో చెప్పే త్యాగమూర్తుల్లా ఉండాలనుకోవట్లేదు అంది మధు. ఒకవేళ మా ఇద్దరికీ నచ్చి కిరణ్‌ని కనుక పెళ్లి చేసుకుంటే
నీ ఎదురుగా మాత్రం జీవించం. ఈ ఇంట్లో నువ్వే ఉండొచ్చు. మేమే బయటికి వెళ్ళిపోతాం. అంటే ముందే ఒక మాట అనుకుంటే బావుంటుందని నీకైతే అభ్యంతరం లేదు కదా! అంది. చేసుకోబోయేవాడు ఎలాంటివాడో తెలుసుకోవడం కోసమా ఇప్పుడిదంతా? నేను త్యాగం చేయడానికి ఇష్టపడట్లేదు అంటే, ఇతరులు చేయడాన్ని మాత్రం నేనెలా భరిస్తాను? పోనీలెండి. మీరన్నా అతన్ని అర్థం చేసుకునే భార్యగా ఉండండి అంది. మొత్తానికి కనిపెట్టేశారు. మీరు చెప్పండి. ఇతన్ని చేసుకుంటే ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి? మనం వేటినొదులుకోవాలి? అంటే కొందరికుంటుంది కదా! మన ఫ్రెండ్స్‌తో మాట్లాడితే ఇష్టముండదు. లేదంటే జాబ్ చేయడం ఇష్టముండదు. కొందరికైతే వాళ్ళు చెప్పినట్టల్లా వినకపోతే ఇష్టముండదు. అది మనకు నచ్చినా, నచ్చకపోయినా వాళ్ళు చెప్పినట్టే వినాలి. ఇలా అంది. ఆ తర్వాతేమైందో మరో భాగంలో వినండి. థాంక్ యూ.